నాది ఒక చిన్న తప్పు జరిగింది అక్కడ. ఓకే, ఏం జరిగిందండి? నేను మా అల్లుడు ఒకసారి కలవడం జరిగింది, అది తప్పే. మీరు మీ బంధువుల అబ్బాయినే ఇచ్చి మీ అమ్మాయికి పెళ్లి చేశానన్నారు కదా, అంటే మీకు ముందే అతనితో ఏమైనా ఎఫ్ఐఆర్ ఉండి కావాలని ఇలా చేశారా? లేదు మేడం, లేదు, పెళ్లి అయిన తర్వాత. ఓకే, అంటే ఆ పెళ్లి అయిన తర్వాత కూడా మీరు ఆ ఆలోచనతో ముందుకు వెళ్ళారా, లేకపోతే యాక్సిడెంటల్ గా అట్లా జరిగింది? మామూలుగా అనుకోని పరిస్థితిలో, నా పరిస్థితి అలాంటిది. మీ అల్లుడి వైపు నుంచా ఇది జరిగింది, మీ నుంచా వచ్చిందా ఇనిషియేషన్? ఇద్దరు వైపు నుంచి వచ్చింది మేడం. ఇప్పుడు నాకు మా అల్లుడే కావాలి అనిపిస్తుంది. మా అల్లుడు, మా కూతురు మా దగ్గరే ఉండాలి. మీరు కలిసి ఉండాలనుకుంటున్నారు? మీరు కలిసి ఉండాలి, మేము ముగ్గురం ఒక దగ్గరే ఉండాలి. ఇది సమాజం ఎలా ఆమోదిస్తుంది అనుకుంటున్నారు? అసలు కావాలి కలిసి ఉందామని ఎందుకు అనుకుంటున్నారు ఇప్పటికీ? అంటే మేము ఇట్లా పెళ్లి చేసుకొని బయటికి చెప్పుకోనికే కాదు మేడం, ఫ్యామిలీ మొత్తం కలిసి చెప్తున్నాను. నువ్వు మాట్లాడద్దు, ఎవరితో చెప్పుకోకుండా సీక్రెట్ లైఫ్. మాట్లాడమన్నప్పుడే మాట్లాడాలి. కలిసి ఉందామని కొత్త కొత్త చట్టం ఏమైనా తయారు చేస్తున్నావా? కలిసి ఉండాలి, పెళ్ళొద్దు, ఇలా కలిసి ఏం చెప్తున్నావు? అట్లా చెప్తలేను. ఇప్పుడు మా అత్తమ్మ అన్నట్టే అందరం కలిసి ఉందామని అంటున్నా, కానీ మా భార్య ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు? బయటికి ఏం చెప్పాము మేడం. మీ భార్య ఒప్పుకున్నా మేము ఒప్పుకోము. ఇప్పుడు మీరు కలిసి ఉంటున్నారా, విడివిడిగా ఉంటున్నారా? ఇప్పుడు కలిసి ఉంటున్నాం మేడం. కలవడం అంటే ఎట్లా, ఇప్పుడు ఒక ఇంట్లోనే ఉంటున్నాము, కానీ ఏదో మా అమ్మగారు, ఇప్పుడు మా నాన్నగారు ఊక కొడతారు కాబట్టి మా అమ్మగారు మా ఇంట్లో ఉంటున్నారు. తల్లి కాబట్టి కన్న తల్లి నేను వెళ్ళు అని అనలేము. వెళ్తే ఏమైనా అయితే మేమిద్దరం వెళ్ళాలి, ఆమెను అక్కడి నుంచి మేము వెళ్ళమ్మా నువ్వు ఉండొద్దు అని మేము చెప్పలేము. తల్లిగా కూడా ఆలోచిస్తున్నా, కానీ తప్పు తప్పే, తల్లి తల్లి. ఒకటి లక్ష్మి గారు, ఇప్పుడు నీ ప్రోద్బలంతో ఇది జరిగిందా, లేకపోతే మీ అల్లుడు ప్రోద్బలంతో జరిగిందా? ఇప్పుడు నా భార్య ఇబ్బంది పెట్టింది కాబట్టి నువ్వు ఆగు, ఈమెతో మాట్లాడుతున్నాను. ఏమి ఊరికే నా వల్లే జరిగింది. నీ వల్ల. ఓకే, ఆమె ఇప్పుడు చెప్పగానే ఒప్పేసుకుని ఆ సరే కలిసి ఉందాం రమ్మని పిలుస్తుందా ఏంటి? ఆమె రైట్స్ ఆమెకు ఉన్నాయి, ఉండకూడదని అడగడానికి. రిక్వెస్ట్ చేసిన మేడం, సరే కలిసి ఉందాం, ఒక్కతో ఉందాం, మంచిగా చూసుకుంటా అది కూడా చెప్పినా. నేను నేను పక్కకి ఎట్టి ఏం చూసుకోనని చెప్పలే, మంచిగానే ఉంటా, మంచిగా చూసుకుంటా అని చెప్పినా ఇద్దరిని. ఇప్పుడు మీరేమంటారు లక్ష్మి గారు ఈ విషయంలో? నా బిడ్డ కావాలి, నా అల్లుడు కావాలి, అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. అది ఎలా జరుగుతుంది? అది సమంజసమేనా? మీకు అనిపిస్తుందా అది జరుగుతుందని? జరిగే అవకాశం ఉందా? ఎంతకాలం ఉంటారు అలాగా? అది ఇప్పుడు ఒక నెలకి 2 నెలలకి మీకు బాగానే ఉంటుంది, అలా అనిపిస్తుంది. కానీ తర్వాత పోను సమాజంలో, లేకపోతే అసలు మీ కుటుంబంలో అయినా ఆ సఖ్యత ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అసలు? నీ ప్రోద్బలంతోనే పారిపోయామంటున్నావు, నీ కూతురికి అన్యాయం చేశావు, మళ్ళీ కలిసి ఉండాలంటున్నావు. నేను అంటాను నీ దగ్గరే అంతా తప్పు ఉంది అని అంటాను. మీరు ఆల్రెడీ అన్ని కష్టాలు చూశారు, మీ పాప అలాంటి కష్టాలు పడకూడదనే మంచి సంబంధం చూసి చేశానన్నారు. కానీ మీ వల్ల అయింది, ఇప్పుడు ఆమెకి వచ్చిన కష్టం మీ వల్ల వచ్చింది. మీరే కదా రాకూడదు అనుకున్నారు అని మీరు అర్థం చేసుకుని మీరే సైలెంట్ అవ్వాలి. మీ అల్లుడికి మీరు నచ్చ చెప్పుకోవాలి కదా, వద్దిక మీదట అని. మీరు కావాలి కలిసి ఉండాలి అని మీరే కూడా అంటున్నారు. ఇప్పటికి పిల్లల బాగోగు, కుటుంబం బాగుండాలనే దానికంటే కామ వాంఛనే నిన్ను బలంగా ప్రేరేపించిందమ్మా. నా భర్త దగ్గర నాకు సుఖం లేదు కాబట్టి నాకు ఎన్నో ఇబ్బందులు, కొట్టేవాడు, తాగొచ్చి తన్నేవాడు, ఏం రూపాయి ఇంటికి తీసుకురాకపోయేది. ఆ పరిస్థితిలో నేను అలా చేశాను. నాకు ఇప్పుడు మా అల్లుడే కావాలనిపిస్తుంది. కాదమ్మా, మీరున్న స్థానం అమ్మ స్థానం, ఓకే, భార్య స్థానం కాదు ఇప్పుడు మీ అల్లుడికి. అత్త రావెళ్దామని అది ఏమన్నా బాగుందా మాట్లాడడానికి కూడా? ఏమైంది? కొంచెమైనా ఉందా? ఇద్దరిని చూసుకుంటా అంటారా? ఇప్పుడు నీకేమైనా బాధ పెడుతున్నా? నిన్ను బాధ ఇద్దరిని చూసుకుంటా అంటే ఒప్పుకుంటావా? అట్టేళ్ళు ఒప్పుకుంటారు? మరి నీకు నువ్వు ఆడామే లాగానే ఉండు. ఆడమగా అని తేడా ఏం లేదు. నేను ఇద్దరిని చూసుకుంటా అంటున్నా. ఇప్పుడు అందరికి ఒకటే ఆలోచన, ఒకటే బుద్ధి ఉంటది. ఇప్పుడు నేను బయట పని చేసి నేను పోషిస్తాను, పోషిస్తావా? పోషిస్తాను పోషించను అనేది నీకు అనవసరం. పోషించగలదు, ఒక ఆడది తలుచుకుంటే కూడా చెయ్యగలదు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు ఇంట్లో ఇద్దరిని పెట్టుకుంటా అంటున్నావు కదా. నేను ఇద్దరిని పెట్టుకుంటే నేను ఉండను. ఎందుకుండు? మా అమ్మ కావాలా, నేను కావాలా? అసలు కొంచెమైనా నాకు అత్తనే కావాలి. చాలా కన్జర్వేటివ్ థాట్స్లో ఉన్నాడు.
ఈ అబ్బాయి అసలు ఈయన సైకాలజీ ఏంటంటే, అంటే మొదటి నుంచి వచ్చిన దగ్గర నుంచి చాలా గట్టిగా తను చేసే దాంట్లో అసలు తప్పే లేదన్నట్లు, నాకు అత్త కావాలి, పిల్లలతో కూడా ఉంటాను, అత్త ఫస్ట్ ప్లేస్ అంటున్నాడు ఇంకా పైగా. అసలు ఆయన ఆలోచన ఏంటి అలా ఉంది? మొదట స్త్రీని హోల్సమ్గా చూసేటువంటి, అంటే టోటల్గా పూర్ణంగా చూసేటువంటి దృష్టి రాకపోతే ఏమవుతుందంటే, ఒక సంభోగానికి శృంగారానికి పనికొచ్చేటువంటి ఆట వస్తువు, డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నేను చెప్పినట్టు వినాలి అనేటువంటి మనస్తత్వం అదే కనిపిస్తుంది. ప్రేమ ఎక్కడా లేదు, అదేదో నాకేదో సుఖం ఇచ్చింది, లేనిది పొందాను. వావి వరుసలు లేకుండా అత్తతోనే పెట్టుకున్నాడు అనుకోండి సంబంధం, పెట్టుకొని తల్లి కూతురు యొక్క సంబంధాన్ని కూడా దూరం చేస్తున్నాడు అన్నట్టు. ఇద్దరు శత్రువులు సవతిలాగా అయ్యేటువంటి తత్వం చేస్తుందంటే ఆయన బేసిక్ ఏమిటంటే యూజ్, అంటే ప్రతిదాన్ని కూడా అవకాశం ఉపయోగించుకోవాలనేటువంటి తత్వమే కానీ బంధాలకు తర్వాత ఉన్నటువంటి విలువలకు గౌరవం ఇచ్చేటువంటి వ్యక్తిగా కనిపించడం లేదు. పావు కిలో లేడు మనిషి, కానీ మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉన్నాయి చూడండి. ఆ పురుష అహంకారం అనేటువంటిది ఏం చేస్తుందంటే, కిలో ఉన్నా ఎంతున్నా అది వేరే విషయం. ఇప్పుడు మా అత్తకు సుఖాన్ని ఇస్తున్నా, నా భార్యకు సుఖాన్ని ఇస్తున్నా, అంతే. వాళ్ళిద్దరిని పెట్టుకుంటాను నేను, అంతే. నువ్వు అనుకుంటున్నావు సుఖాన్ని ఇస్తున్నావని, ఇక్కడ కంప్లైంట్ చేస్తుంది కదా ఆమె, ఇప్పుడు నన్ను బాధ పెడుతున్నావు అంటుంది కదా. సార్ కంప్లైంట్ చేసేది వాళ్ళ అమ్మ కాబట్టి ఆమె ప్రాబ్లం, అంతే. అసలు సంవత్సరం పెళ్ళైంది 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 1 సంవత్సరం నాతో మంచిగా ఉన్నావు, 1 సంవత్సరం నుంచి అసలు లేని లేదు. అవును, మా అత్తతో అప్పటి నుంచి నాకు మంచిగా ఉంది కాబట్టి నేను మా అత్తతో పోయినా. మరి సంసారం చేస్తున్నా ఎలా చెప్పుకొస్తున్నావు మరి నువ్వు? ఇప్పుడు నీతో పూరలేనని అయితే ఏం చెప్తలేవుగా నువ్వు కూడా. నేను నీతో ఉంటున్నా, అత్తతో ఉంటున్నా. నాకు అవసరమే లేదండి. నేను ఏమైనా పని మనిషి లెక్క ఇంట్లో పడి ఉండాలా? అంటే ఏమైనా ఉండాలి. భార్య స్థానం అంటే భార్య గానీ చూడాలి, కానీ పని మనిషినే తెచ్చుకోవచ్చు కదా. మరి అలాంటప్పుడు చూసే వాళ్ళకి కూడా బాగోదు. తల్లి ఉండాలన్నాం ఓకే, కానీ నువ్వు ఇప్పుడు ఒక అత్తని అత్తలాగా, అత్త మీకు కష్టం వచ్చింది నేను ఆదుకుంటా అంటే వేరే విషయం, కానీ సంసారం మీతో చేస్తాను నేను ఒప్పుకోను. ఇప్పుడు మీ నాయన ముసలిగా అయ్యిండు, మా అత్తకు సుఖం లేదు, సుఖం ఇస్తున్నా, నువ్వే అంటున్నావు మా అత్త ఆదుకోవాలంటున్నావు, ఆదుకుంటున్నా నేను. ఆదుకోవడం అంటే సుఖంగా ఆదుకోవడం కాదు. భర్తను పంచుకోవాలని ఎప్పుడూ అనుకోదు. అటువంటిది నీ బిడ్డను, కన్న బిడ్డనే నీవు సవతిగా ఉంటాను, లేదు భర్తను పంచుకుంటాను అంటే ఎంత ఆమెకు బాధ, మనోబాధ కలుగుతుంది చెప్పు. ఆమె ఆవేదన అర్థం కావడం లేదా నీకు? నేనైతే కలిసి ఉంటాను అని అంటున్నావు, మాటకైతే చెప్తున్నావు. దానికి కారణం నా భర్త ఇవ్వలేదు కాబట్టి, సుఖం ఇవ్వలేదు కాబట్టి, అల్లుడు ఇస్తానంటున్నాడు కాబట్టి, బిడ్డ అంత సుఖం ఇవ్వడం లేదు కాబట్టి నేను మెచ్చే సుఖాన్ని ఇస్తున్నానని నువ్వు చెప్తుండొచ్చు. సమాజం నేను ఒప్పుకుంటుందా? కలిసి ఉండమంటుంది అందరినీ. కలిసి ఉండడం వరకు నాకు ఇష్టమే, కానీ తప్పు చేస్తా అంటే ఎక్కడ చూస్తూ ఊరుకునే చెప్పేది ఏం చేస్తారే, నీ ముందర ఏం చేస్తారే కదా. ఎప్పుడో ఒకసారి దొరికినందుకు అట్లా చేస్తున్నాను. ఎప్పుడో ఒకసారి దొరికి అంటే రోజు దొరికితేనే దొంగ అవుతారా? ఎప్పుడో ఒక్కసారి చాలు దొంగ. అవును, ఇప్పుడు మారిపోయినా మేము చేసుకుంటాం. లక్ష్మి, మీ అల్లుడు మీ కూతురుతో ఇలా మాట్లాడుతుంటే మీకేం అనిపించట్లేదా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆవిడ చాలా అమాయకంగా మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. నోరు తెరిచినా తెరవకపోయినా ఇద్దరిని లోపల వేసేది ఖచ్చితం. ఆలోచించుకోండి, నోరు తెరిచి మాట్లాడండి మీరు. లేదు మేడం, నాకు బిడ్డ కావాలి, అల్లుడు కావాలి. ఎలా కావాలి? బిడ్డ ఉండదు, అల్లుడు ఉంటే బిడ్డ ఉండడు. ఏ బిడ్డనైతే మీరు పెంచుకున్నారో 23 సంవత్సరాలు 21 సంవత్సరాలు పెంచుకొని అపురూపంగా పెంచుకొని పెళ్లి చేశారు కదా, అటువంటి బిడ్డ మీ బతికేటటువంటి పరిస్థితి మీరు కల్పించారా? నా భర్త దగ్గర దొరకలేదు అసలు. ఏం భర్త దగ్గర దొరకలేదు? భర్త దగ్గర దొరకని వాళ్ళందరూ అల్లుళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారా? అదేనా మీరు సమాజానికి చెప్పేది?